నమస్కారం అండి. సూర్యుడు, శని కలయిక. మరి ఈ రాశుల వారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహము. మరి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నారు. మరి సూర్యుడు ప్రవేశించే నాటికి శనీశ్వర స్వామివారు అదే రాశిలో సంచరిస్తున్నారు. దీనివల్ల కుంభరాశిలో ప్రత్యేకమైన ప్రభావం అనేది ఏర్పడబోతుంది. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మరి ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. మరి ఆ రాశులు చూసినట్లయితే అందులో ముందుగా మేషరాశి. మరి ఈ మేషరాశి వారు చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. పిల్లల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. ఇంక్రిమెంట్లు కూడా దక్కుతాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. వ్యాపార భాగస్వామితో నమ్మకం ఉంచడం వల్ల మరిన్ని లాభాలు కూడా అందుకుంటారు. తరువాత వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. అక్కడే ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. అందరికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు మంచి లాభాలు అనేవి ఉంటాయి. వీరు పెట్టే పెట్టుబడి నుంచి మంచి ప్రయోజనాలు అనేవి అందుతాయి. ఏ పని తలపెట్టినా సులభంగా విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పడతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. తరువాత మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారు చూసుకున్నట్లయితే జీవితంలో పురోగతి అనేది కనిపిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేయటం వల్ల ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ప్రమోషన్లు కూడా లభిస్తాయి. అదృష్టం వీరికి తోడు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారని చెప్పవచ్చు. కాబట్టి ఈ 3 రాశుల వారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు.